ఈరోజు వీడియో స్పెషల్ అయితే ఈరోజు ఇంట్లోనే మనం గోబీ రెసిపీ చేసుకోబోతున్నాం. ఇంట్లో ఉన్న వాటితోనే కూరగాయలతోనే గోబీ రెసిపీ టేస్టీగా ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే రెస్టారెంట్ స్టైల్ గోబీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు కేక్ ఫేవరెట్ కేక్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మేము గోబీ చేద్దామనేసి ఉన్న వెజిటేబుల్స్ని గ్రైండ్ చేస్తున్నాం. బీట్రూట్, క్యారెట్ అండ్ ఆలూని ఇలా గ్రైండ్ చేసి పెట్టామన్నమాట. ఆలూని ఫుల్గా గ్రైండ్ చేసుకొని కొన్ని వాటర్ తీసేసుకోవాలి, ఎందుకంటే అందులో అస్సలు వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే నార్మల్గానే కొంచెం వాటర్ అయిపోతుంది కదా ఇంకా కార్న్ఫ్లవర్ అయినప్పుడు, అందుకని వాటర్ డ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రెడ్ తింటుంటే చూడండి, కష్టపడి గ్రైండ్ చేసింది. బ్రెడ్ తినని అనుకోలేదు, చెల్లికి బ్రెడ్ కావాలంట, వచ్చి తీసుకుపోతుంది. సర్లే అనేసి ఆ తర్వాత మేము ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకున్నాం. ఆలు, క్యారెట్ అండ్ బీట్రూట్ గ్రైండ్ చేసుకున్నాము, మేము ఇవే తీసుకున్నాం అనమాట. ఇక్కడ వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా, ఆ తర్వాత వీటిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్, మిరియాల పొడి, కారం, కొద్దిగా కార్న్ఫ్లవర్ అండ్ మైదా వేసుకోవాలి. నేను ఇక్కడ కార్న్ఫ్లవర్ అండ్ మైదా 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చేత్తోనే ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఏదైనా కార్న్ఫ్లవర్ కానీ తక్కువైంది అనిపిస్తే కొంచెం మైదా వేసుకొని యాడ్ చేసుకొని ఇలా రౌండ్స్ చేసుకోండి. ఆ తర్వాత వీటిని రౌండ్ చేసుకోండి. రౌండ్స్ చేసుకున్నప్పుడు స్టిక్కీగానే ఉంటుంది, నేను ముందే చెప్తున్నాను. అలాగే రౌండ్ చేసుకోండి, ట్రస్ట్ ద ప్రాసెస్. సో వీటిని ఓవెన్లో పెట్టుకోవాలి. హైయెస్ట్ డిగ్రీ సెల్సియస్లో పెట్టాను నేను, 255 అలా. ఇలా పెట్టిన తర్వాత ఇలా అవుతుంది చూడండి, సేమ్ గోబీలాగే ఉంది. మీకు చూడడానికి ఇలా కనిపిస్తుంది, నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. చూడండి, సేమ్ గోబీలాగే ఉంటుంది. టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే నార్మల్గానే ఉంది గైస్, ఓకే పర్లేదు, వచ్చింది నార్మల్గానే. ఆ తర్వాత ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్, ఆ తర్వాత ఇక్కడ గార్లిక్ వేసుకొని డ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం వేసుకోవట్లేదు, తిరుగుబాటు అలాంటివి. గార్లిక్, చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకొని, ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాను గైస్, ఇది ఆయిల్ లెస్ రెసిపీ. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఇక్కడ నేను గోబీ మంచూరియన్ పౌడర్ తీసుకున్నాను, ఇది ఏదో బ్రాండ్ నుంచి. ఆ తర్వాత మీకు చూపించట్లేదు ఇక్కడ, నేనేం లేదు, ఆ పౌడర్ని ఆ ఆనియన్ రెసిపీలో వేసి కొద్దిగా వాటర్ వేసి అందులో గోబీ మిక్స్ చేశాను. ఆ క్లిప్ రికార్డ్ అవ్వలేదు, సో అందుకని నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఏం లేదు గాయ్స్, ఆనియన్స్, చిల్లీస్ అండ్ గార్లిక్ ఫ్రై చేసుకొని అందులో పౌడర్, వాటర్ వేసుకొని, ఈ తర్వాత ఇవి వేసుకోవడం. మీకు ఆల్రెడీ సాసెస్ యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ పౌడర్ వేసుకోండి, ముందు చెప్తున్నాను, ఎక్కువ అయిపోతుంది. సో లెమన్ సర్వ్ చేసుకోవడమే. చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో నాకు ముందే తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. నేను నిజంగా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. నేను ఇక్కడ హాఫ్ ప్యాకెట్ వేయాలన్నమాట, కానీ మేము ఫుల్గా వేసేసాం. ప్యాకెట్ అనేది పోతుందేమో అనుకున్నాం, కానీ పర్లేదు, చూడడానికి అయితే బాగానే ఉంది. చూడండి, సరే ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్, సేమ్ రెస్టారెంట్ స్టైల్ వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతే మరి, బాయ్.